తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు అయితే ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఆశా వర్కర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ సమస్య ఏంటమ్మా, ఎందుకని కలెక్టరేట్ వచ్చారు? ఈ రోజు కలెక్టర్ గారిని గతం 2020లో మిలిట్ ఆధారంతో పోస్టింగ్ తీయడం జరిగింది. ఈ పోస్టింగ్ తీయడం వల్ల ఆశా వర్కర్లు వేరే దగ్గరకు వచ్చి ఉద్యోగాలు చేయడం జరుగుతా ఉంది. అలాగైతే చాలా ఎత్తున మనీ పరంగా కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. 3,000-4,000 రూపాయల ఛార్జీలు ఖర్చు పెట్టుకొని వచ్చి వేరే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే పని పెట్టడం కూడా ఎక్కువైపోతుంది. అదే స్థానికంగా ఆశా వర్కర్లు పోస్ట్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ రూల్స్ లో ఉంది. ఆ స్థానికంగా ఉంటే మనం కొంచెం ఇంకా ప్రజలకు సేవలు చేయడానికి అనుకూలంగా ఉంటది. కాబట్టి అక్కడ పోస్టులు ఖాళీ అయ్యాయండి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అలాగే అక్కడ మానేసిన ఆశా వర్కర్లు ఉన్నారు. ఆ పోస్టులు ముందుగా ఇక్కడ భర్తీ చేసి కొత్త పోస్టులు నియామకంలో అప్పుడు ఎక్కడంటే అక్కడ పోస్టులు తీస్తే బాగుంటది అని చెప్పి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి చెప్తామని చెప్పేసి చెప్పారు. అలాగే మాకు పల్సిపోయిన డబ్బులు గతంలో రావాల్సింది, ఆ గతంలో రావాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పి, అలాగే 2026లో పల్సిపోయిలో జరిగింది, ఈ డబ్బులు కూడా రావాలని చెప్పి కలెక్టర్ గారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే టీబీ డబ్బులు, మళ్ళీ మాకు లెపర్సీ డబ్బులు గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉందండి. 3 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయని చెప్పారు. కానీ ఇప్పటికి వచ్చే ఆ డబ్బులు మా అకౌంట్ లో 1 రూపాయి కూడా పడలేదు. ఒక టీబీ పేషెంట్ కి 6 నెలలు మనం మెడిసిన్ వాడిస్తే ఆ మెడిసిన్ కి సంబంధించి 1000 రూపాయలు మాకు పారితోషికం రావాల్సిందే, పారితోషికాలు బకాయిలు చెల్లించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. మీరు చెప్పండి మేడం, వీళ్ళ ప్రధాన సమస్య ఏంటి, వీళ్ళ డిమాండ్ ఏంటి? 2020లో జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని 10th క్లాస్ మార్క్స్ మెరిట్ బేసిస్ మీద ఆశా నియామకాలు చేపట్టారు. దీని వల్ల జిల్లాలో రకరకాల ప్రాంతాల్లో ఆశాలకు పోస్టులు ఇచ్చారు. ఆమె ఇక్కడ పూర్ణ మార్కెట్ లో ఉండే అమ్మాయి అనుకోండి, అమ్మాయికి తీసుకెళ్లి దేవాడలో ఇచ్చారు పోస్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి అప్పుడు మాకు అంత దూరం ఇస్తున్నారు, మేము పని చేయలేము అని అంటే, తర్వాత మీకు స్థానికంగా బదిలీలు చేస్తాము, ప్రస్తుతానికి వెళ్ళి చెయ్యండి, ప్రస్తుతానికి మాకున్న ప్రొసీజర్ ప్రకారం మీకు నియామకాలు ఇచ్చేస్తున్నామని ఇచ్చారు. కానీ ఇప్పటికీ 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా బదిలీలు చేపట్టలేదు. చేపట్టాలి అని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళకి 3,000-4,000 ఇంకా ఎక్కువ డబ్బులే ఖర్చులు అయిపోతున్నాయి. రవాణా ఛార్జీలు, పని బర్డెన్ పెరిగిపోతుంది. రోజు అంత దూరం ప్రయాణం చేసి రావడం అన్నది ఆశ అలసిపోతుంది. అక్కడ ప్రజలకి సక్రమంగా సేవలు అందట్లేదు. కాబట్టి తక్షణం ఇప్పుడు ఖాళీలు ఏర్పడ్డాయి, ఒక 50-60 పోస్టుల దాకా ఖాళీలు ఏర్పడ్డాయి. ఎవరికైతే స్థానికంగా వాళ్ళకి బదిలీ చేపట్టాలో వాటిని తక్షణం బదిలీలు చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాము. కలెక్టర్ గారికి ఆశాలకి బదిలీ ప్రక్రియ లేదు, కానీ ఇవ్వడమే తేడాగా అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి, లోకల్ బేసిస్ మీద అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి ప్రత్యేకమైన పరిస్థితిని అర్థం చేసుకొని 1 టైం సెటిల్మెంట్ లాగా ఇప్పుడు మాకు బదిలీలు చేపడితే మాకు చాలా హెల్ప్ అవుతుంది, ఆశా వర్కర్స్ గా ప్రజలకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదొక విషయం. అలాగే పల్స్ పోలియో డబ్బులు గత సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం రాలేదు. గడిచిన 5 సంవత్సరాలుగా టీబీ, లెపర్సీ డబ్బులు రావటం లేదు. వీటిని తక్షణం ఇవ్వాలని, అలాగే ఆశా వర్కర్స్ కి అనారోగ్యం అయితే సెలవులు ఇవ్వడానికి డాక్టర్స్, డిఎంఎండ్హెచ్ఓ గారు తమ సంసిద్ధతని వ్యక్తపరచాలని, మానవీయ కోణంతో కొంచెం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, సయాటికా పెయిన్స్ ఉన్న వాళ్ళకి, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, లేకపోతే యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, వీళ్ళకి సెలవులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి తక్షణం సెలవులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. చూడొచ్చు, ప్రధానంగా ఏదైతే మొండి బకాయిలుగా ఉండేటటువంటి బకాయిలు గాని, దాంతో పాటుగా అపాయింట్మెంట్ జరిగేటప్పుడు అవకతవకలు జరిగినటువంటి నేపథ్యం, అంటే స్థానికతంగా ఉండేటటువంటి స్థానికులను ఎవరినైతే తీసుకువెళ్లి దూరంగా విసిరేసినటువంటి నేపథ్యం, 5 ఏళ్ల తర్వాత తిరిగి స్థానికంగా తీసుకొస్తామని చెప్పినప్పటికీ కూడా ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆశా వర్కర్ల ట్రాన్స్ఫర్లు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించాలి. ఎవరైతే స్థానికంగా ఉండేటటువంటి ఖాళీలు ఏర్పడ్డాయో ఆ ఖాళీలు స్థానిక ఆశా వర్కర్లతో భర్తీ చేయాలంటూ కూడాను డిమాండ్ తో పాటు పెండింగ్ ఉండేటటువంటి బకాయిలను చెల్లించాలంటూ కూడాను తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెన్ పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.